భీమిలి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం. మంత్రి పార్థసారథి నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టలేదని జనసేన బీజేపీ నాయకులు ఆరోపించారు. వీళ్ళు మొగ్గలు ఉన్నాయంటే వీళ్ళు డామినేషన్ చేసేది ఉండవు. ఇది కావాలనే ఏఈ గారు అయితే మాత్రం ఒక వైసీపీ కోవర్ట్లుగా ఇక్కడ పనిచేశారు. అతను ఏఈ గారు వేసారు అంటున్నారు కాబట్టి ఓటు మీద ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి, గొడవలు పెట్టడానికి ఫ్లెక్స్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారు పద్ధతి లేకపోతే కూటమి అధికారంలో ఉంటుందా? సింపుల్ గా ఒకసారి ఆలోచించాలి. ఇదైతే కరెక్ట్ కాదు, పద్ధతి అయితే కాదు. స్టిక్కర్లు అని చెప్తాం, ఇదని చెప్తాం. స్టిక్కర్ల ప్రభుత్వం కాదు కదా మంది, మన స్టిక్కర్ల ప్రభుత్వం అయితే కాదు కాబట్టి ఆలోచించాలి. సార్ మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు సార్. మా గౌరవించకపోతే పోయారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది. మోడీ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా మా భీమిలి నియోజకవర్గంలో ఫోటో లేక నెట్టడం, ఏమనంటే చోట్ల తప్పు అయిపోయిందో అధికారులు అని చెప్పడం. మరి ఎందుకు కూటమిలో ఉన్నామో లేదో మాకే తెలియట్లేదు. ఏమంటే అధికారులు మీద చూసేస్తారు వీళ్ళందరూ కలిసి. దీని అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అది నా పేరు పిల్ల చిన్నారావు అండి. ఆనందపురం బీజేపీ మండల ప్రెసిడెంట్, సీనియర్ నాయకుడిగా ఉన్నాను. ఈ రోజు మోదీ గారికి స్టేజ్ మీద చూస్తే ఫ్లెక్సీల ఫోటో లేదండి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా లేదండి. కూటమి ఏంటంటే పిలిచారు మీటింగ్ కి, ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా రేట్లేదు, ఫోటో లేదండి. ఎక్కడో ఒక దగ్గర వేశారు. అయినా దీని గురించి కొంచెం సంధించాలని చెప్తున్నాను. ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా మోడీ గారి అందువల్ల మేము ఖండిస్తాం. బ్యాకెట్ చేస్తారండి మీటింగ్. ఓకే.